ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు వైశాఖ పురాణం 15వ అధ్యాయం. వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష్ మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి యుత్తము ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మముల లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు. రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాసముల ఉత్తములని అందురు. వ్యతిపాదాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీరిని వివరించి సరియగు వివేకమును కలిగింప కోరుచున్నానని అడిగాను. అప్పుడు శృతదేవుడు, మహారాజా, వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగానో వివరింతును, వినుము. లోకమునందు జనులు చాలామంది ఐహిక భోగాలను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుంటారు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాల అని యజ్ఞాది క్రతువులు చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహంతో వారిని అతి కష్టముపై చేయి కోరుచున్నారు. కానీ ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుట లేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునని దేవమాయా మోహితులు, కర్మపర తంత్రులు, మూఢులు ఈ విషయము నెరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీ తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహం అనేది ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నందవు. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికి తెలియకున్నను కారణమై ఉండును. పూర్వము కాశీరాజు కీర్తివంతుడు అయినాడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఈక్షాకు వంశ రాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము ఎరగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్లను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి. చెరకు గడ్డలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడయందు, ఇంటి ముంగిళ్ళయందు, మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలు కట్టి ఉంటిరి. రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించను. వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వ పురుషార్థములకు కలిగి ఉంచును. మా గురువులైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీరిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగాను. మేమీ పనులను గురువుల ఆజ్ఞ అనుసరించి చేయుచున్నాము. మీకింకనూ వివరములు కావలసినచో మా గురువులను అడుగడని సమాధానం ఇచ్చిరి. రాజు వారి మాటలను విని
పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లు అడిగాను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారిని అడిగితిని. వారును, మహారాజా, దీనిని వివరించు అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీరిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగి వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో నుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములు ఎరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయించి నాకు ఈ విషయము నెరింగింపుడని ప్రార్థించను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథ ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములకు ధర్మము నెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవు అడిగిన విషయమును వివరింతును వినుము. వైశాఖ మాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించి స్నానదానార్చనములు చేసి వైశాఖ మాస ధర్మములను ఆచరించినచో అట్టి వారికి శ్రీహరి దూరముగా నుండును. చెయ్యనిచో వారి శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నానదానములు పూజా అధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించిన వారైనను కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగును. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలను తీర్చి వాళ్ళని రక్షించెను. శ్రీపతియు జగన్నాథుడు నగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపచేయువాడు. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసించను. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అనే శ్రీహరి లెక్కింపడని. భక్తి అధికమైనచో స్వల్ప కర్మ అయినను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మయే అధిక మినను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించడం చాలా కష్టము. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసాలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషము కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచించగా భక్తిపూర్వకముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వారికి నీ శుభము కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుని అతడెవడైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకరములకు వైశాఖ మాస వ్రత ధర్మములు వారి అంతరార్థమును మహారాజునకు విశదపరిచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించెను. శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించెను. ఏనుగుపై భేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయస్సు దాటిన వారు 80 సంవత్సరముల లోపు వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రత ధర్మము ఆచరించవలను. అట్లా ఆచరింపని వారిని దండించి వర్ధింతును.
లేదా దేశము నుండి బహిష్కరింతును అని చాటించెను. వైశాఖ వ్రతం ఆచరింపని వారు తండ్రి అయినను, పుత్రుడైనను, భార్య అయినను, ఆత్మబంధు అయినను తీవ్ర దండన అర్హులే అని ప్రకటించెను. వైశాఖ మాసంన ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తి దానము చేయవలేను. చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చేయవలేను. వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసి కొనుటకై ధర్మవక్తము నీయవలను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వీకులు ఉండెను. ఈ విధముగా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటి వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖము పొందిన వారై విష్ణులోకమును చేర్చుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేర్చుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహత్యమును శ్రీహరి లోకమునకు పోవుటచే రాజ్యమునకు అంటే నరకమునకు పోవు వారెవరన్నూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములను కొట్టివేయుట జరిగి అతడు ఊరకుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరలోకములన్నీ వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులు నెవరును చెయ్యక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించినచో వారు విష్ణులోకములకు వెళ్ళెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రుని దేవలోకము, స్వర్గము వచ్చేవారెవరునూ లేక శూన్యములై ఉండెను.